హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ చాలా చిన్న టాపిక్ అండి మనం తీసుకునేది. అయితే ఇవాళ మనం ఏంటంటే సన్నగా ఉండేవారికి చేతులు పీకుతూ ఉంటాయండి లోపలికి. అది ఎట్లా అనే దాని గురించి కూడా చెబుతాను. అయితే కొత్త వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను చెప్పేది కూడా ప్రతిదీ ముఖ్యమైన పాయింట్సే తీసుకుని చెబుతున్నాను. మీకు వీడియో మొత్తం క్లియర్గా చూడండి, మీకు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను అంత క్లియర్గా చెబుతున్నాను. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. నేను ప్రతిదీ కూడా చెబుతున్నాను, ప్రతి వీడియోలోనే చెబుతున్నాను. అయితే హ్యాండ్స్ అనేవి చాలా సన్నగా ఉండే వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తానండి మీకు. అది మీకు ప్రతిదీ కూడా చూడండి, క్లియర్గా చూడండి. ఇప్పుడు హ్యాండ్ అనేది మనం తీసుకునేది సపోజ్ చూపించాక దీని గురించి వివరించి చెబుతాను అనమాట మీకు. 5 అంగుళాలు చేతుల బోరు, సపోజ్ మొత్తం వచ్చేసి పావులకి 7 వచ్చింది. ఇటు వచ్చేసి 2.25 తీసుకున్నాం. చేతుల ముందు ఇక్కడ సంకల్లో 5 అంగుళాలు ఉంటుందండి. సపోజ్ వీళ్ళకి వచ్చేసి చెయ్యి ముందు లూజు కూడా ఇంచుమించుగా అంతే ఉంటుందండి. ఎందుకంటే సన్నగా ఉండేవారికి సంకల్లో ఎక్కువ కండ ఉండదు, తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇంచుమించుగా ఒకేలాగా ఉంటుంది అనమాట. ఇంచుమించు ఇక్కడ సంకలో ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇంకా 4.5 ఉండేవాళ్ళు ఉంటారు. సపోజ్ ఇంకా 4.5 ఉండేవాళ్ళకి ఇక్కడ కూడా 4.5 ఉంటుందండి. కొంచెం అవతల కూడా 4.5 ఉంటుంది. ఎలా అంటే వాళ్ళకి ఏంటంటే సంకలు ఎక్కువగా పీకుతాయి అన్నమాట, లోపలికి పీకుతాయి. లోపలికి పీకడానికి కారణం ఏంటి అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా చెబుతాను. మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇట్లా హ్యాండ్ అనేది ఇట్లా తీసుకుంటాం. ఇలా హ్యాండ్ తీసుకుంటాం అన్నమాట. ఇలా హ్యాండ్ తీసుకుంటే ఇప్పుడు సన్నగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ గ్యాప్ అనేది ఎక్కువ తీసుకోకూడదండి. ఇట్లా ఈ గ్యాప్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమైందంటే మనకి సంకల్లోకి లాగుద్ది అనమాట. ఈ బ్లౌజ్ అనేది ఈ షేప్ ఎదరు కూడా మనం ఏం చేస్తామంటే ఇలా తీస్తాం కదా. ఇలా తీసినప్పుడు ఈ షేప్ అనేది బాగా లాగేస్తుంది అనమాట, ఫ్రంట్కి లాగేసుకుంటుంది. ఇట్లా లాగేసుకున్నప్పుడు సంకలో పైకి వచ్చేస్తుంటాయి. జాకెట్ అనేది ఇక్కడ నిలబడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం మనం ఇక్కడ తక్కువ పెట్టుకునేలాగా ఏర్పాటు చేసుకోవాలండి. ఇక్కడ 2 మామూలుగా ఏంటంటే మనం పెద్దవాళ్ళకైతే 3 అట్లా తీసుకుంటాం. ఈ షేప్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి మనం 3 అంగుళాలు తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుండి ఇక్కడికి 3 అంగుళాలు తీసుకుంటాం. అయితే వీళ్ళకి సన్నగా ఉండే వాళ్ళకి 2 అంగుళాలు కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఈ షేప్ అనేది ఎక్కువ తీస్తే మనకి సంకలు లాగేసుకుంటాయి, చేతులు పైకి లాగేసుకుంటుంది. అది మాత్రం గమనించుకోవాలండి మీరు తప్పనిసరిగా. తర్వాత ఏంటంటే ఇది పెద్దగా ఉండే వాళ్ళకి మనం ఈ మెజర్మెంట్స్ ప్రకారం కన్నా ఇది చేస్తే మనం పీకుతాయండి. మెజర్మెంట్స్ ఈ బక్క సన్నగా ఉండే వాళ్ళకి మెజర్మెంట్స్ పనికిరావండి. అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం బ్లౌజ్ అనేది కుడుతున్నామంటే ఒక వ్యక్తిని ఆలోచించాలి అనే దాని గురించి కూడా నేను ప్రతి వీడియోలో చెబుతున్నాను. అయితే ఇప్పుడు చూడండి, ఈ షేప్ అనేది తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకుంటే మనకి ఏంటంటే ఇంత లోనికి వెళ్తుంది కదా. లోనికి వెళ్ళినప్పుడు మనకి ఏంటి మ్యాక్సిమం ఇట్లా కొంచెం తగ్గించుకోండి, 1 అంగుళం అట్లా. ఎందుకంటే సన్నగా ఉండే వాళ్ళకి ఈ షేప్ తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడు ఇది కూడా మనకి ఈ పఫ్ ఇట్లా వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకి ఇలా పీకే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట, చాలా తక్కువ ఉంటాయి. ఇట్లా చేయండి. సన్నగా ఉండేవారికి ఓన్లీ, మళ్ళీ కొంచెం లావుగా ఉండే వాళ్ళకి మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఈ సన్నదానం ఇదే మెజర్మెంట్స్ తీసుకున్నామంటే మళ్ళీ వాళ్ళకి ముడతలు వస్తాయండి. మళ్ళీ ఇక్కడ ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది పీకిద్ది కాబట్టి సన్నగా ఉండే వాళ్ళకి ఎక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది కాబట్టి వీళ్ళకి బ్యాక్కి వచ్చి లాగేస్తుంటుంది, పైకి లాగేస్తుంది. అందుకని చెప్పేసి ఈ షేప్ తక్కువ పెట్టుకోండి మీరు. ఈ షేప్ కానీ తక్కువ పెట్టుకుంటే అప్పుడు మ్యాక్సిమం పైకి లాగదు అనమాట. ఇక బ్లౌజ్ అనేది లాగదు. ఇట్లా చేయండి. ఈ షేప్లో ఉండాలండి, ఎలా ఉండాలి, తక్కువ ఉండాలన్నమాట. ఇది తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే చెయ్యి అనేది పైకి లాగదు అనమాట, బక్కగా ఉండేవారికి, సన్నగా ఉండేవారికి. ఇది మాత్రం గమనించుకోండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.